పులియబెట్టిన ఆహార పదార్థాలంటే ముఖం అదోలా పెట్టారా? అదో రకమైన వాసనతో ఉంటాయి, కానీ ప్రేగులకి మాత్రం హాయిగా ఉంటుంది. పురాతన కాలం నుండి మన భారతదేశంలో ఈ పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకుంటూనే ఉన్నారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ప్రేగు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. టాప్ 3 పులియబెట్టిన ఆహార పదార్థాలు. నెంబర్ 1 దోస, ఇడ్లీ. ఈ రెండింటినీ కూడా మినపప్పుతో తయారు చేస్తారు. వీటిని ఫర్మెంటేషన్ చేయడం వల్ల ప్రోటీన్స్ బాగా పెరుగుతాయి. వైటమిన్ బి కూడా వీటి ద్వారా అందుతుంది. నెంబర్ 2 డోక్లా. శనగపిండి బియ్యంతో దీన్ని తయారు చేస్తారు. స్పాంజీగా ఉంటుంది. పైన ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకుతో తాలింపు పెడతారు. ఇందులో కూడా ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 3 కాంజీ. నల్ల క్యారెట్లు, ఆవాలు, నీళ్లతో దీనిని తయారు చేస్తారు. అజీర్తి సమస్యలను ఇది పోగొడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు ఇలా పులియబెట్టిన ఆహార పదార్థాల గురించి మాట్లాడేటప్పుడు ఈ రుచికరమైన ఆహార పదార్థాలను తీసుకోవచ్చని గుర్తుపెట్టుకోండి. ఇవి రుచిగా ఉంటాయి, ప్రేగులకు కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. మరిన్ని అమూల్యమైన చిట్కాల కోసం మా పేజీని ఫాలో చేయండి.